చూస్తున్నాం 2 నెలల నుంచి ఏం జరుగుతుంది అనేటువంటిది. రెండవది ఏంటంటే ఈ భాష అసభ్యకర భాషా ప్రయోగం అనేటువంటిది కేసీఆర్ జమానా నుంచి జరిగిందండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని పట్టుకొని ఏం మాట్లాడినాడు గౌరవ సీఎం గా అప్పుడున్న సీఎం గారు అనేటువంటి మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇవాళ ఎవరిని నిందిస్తారు చెప్పండి మీరు? ఇటు కాంగ్రెస్ అదే మాట్లాడుతుంది, బీఆర్ఎస్ అదే మాట్లాడుతుంది. ఈ చెత్త ఎత్తలేదే సీఎం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా. నేను కిషన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడేది తెలుసా? లే కిషన్ మేడం మీరు వినండి. కిషన్ రెడ్డి గారి గురించి వాడినటువంటి భాష తీవ్ర ఆక్షేపణీయం అండి. కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీకు వినకపోతే ఒకసారి వినండి. నాకు చెప్పడానికి సిగ్గైతుంది. నాకు కాంగ్రెస్ వాళ్ళు మీరు మాట్లాడుతున్నటువంటి విమర్శలు మంత్రుల మీద, మాజీ మంత్రుల మీద ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిగ్గుపడాలండి. ఒక మాటలు చెప్పాలండి. దాని చర్చ అనేటువంటిది అంటే నాకు అంతకంటే నాకు గౌరవం ఉంది కాబట్టి, పద్ధతిలో బతుకుతున్నాను కాబట్టి నేను అంతకంటే మాట్లాడలేను. వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడింది ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి దాన్ని చర్చలో నాలాంటి వాడు మా భారతీయ జనతా పార్టీ కొంత క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి, స్త్రీలను గౌరవించేటువంటి పార్టీ కాబట్టి మేము మాట్లాడడం. కానీ మీ భాష ప్రయోగం నేర్పిందే కేసీఆర్ గారు. ఇక్కడ దాన్ని కొనసాగింపుగా చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరిని అంటారండి మీరు? ఏదో దీంట్లో ఎవరిని సమర్థిస్తాం చెప్పండి? కాబట్టి దొందే అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మంత్రి మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారు. నేను సమర్థించడం కాదు, మీరు మాట్లాడింది. మీరు ఆ మంత్రి గారికి రఘునందన్ రావు గారు పూలదండ చేసినారు. ఖండించలేదు అని అందుకేనండి మీరు 2 పార్టీలు శుద్ధపూస కాదు. మీ తప్పులు జరుగుతున్నటువంటి మీరు చాలా విమర్శలు ఉన్నాయి. దాన్ని నేను మాట్లాడలేను. చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ కు సంబంధించిన కేసులు చాలా విమర్శలు ఉన్నాయి. కీలకమైన ఆనాడు పార్టీలో ఉన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ప్రూఫ్ చేస్తారు. ఇప్పుడు ఆయన రావాలా కదా, ప్రభాకర్ రావు గారు రావాలా. ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఆయన తప్పించుకొని తింటున్నాడు. ఎంక్వైరీ జరుగుతుంది. అన్ని ప్రూఫ్ అవుతాయండి. ప్రూఫ్ చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళు మీరు ఒకటే అవుతారు. కాళేశ్వరం మీద గానీ, పశువులకు సంబంధించినటువంటి గొర్రెల పాంపుకు సంబంధించినటువంటి కేసులో గానీ, విద్యుత్ శక్తిలో గానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఏది మనకు మీడియాకు సంబంధించినటువంటిది ఏవైతే కేసులు నడుస్తున్నాయో ప్రభాకర్ రావు గారు రావాలి. ఇవన్నీ ఒకవేళ ప్రూఫ్ చేయకపోతే అన్ని లీకులు బయటకు వచ్చినట్టు దాంట్లో మీరు ఇద్దరు కలిసి బీజేపీని ఎదుర్కొనేటువంటి సత్తా లేకుండా రేపు కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏముందండి? ఇంకా 1 year లోపల మీకు మీదే ఏం కేసులు పెడతారు వాళ్ళు? పెడతారా? మీరు కాంప్రమైజ్ అవుతారా జాతీయ స్థాయిలో అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారే నేర్పిండ్రు ఇవాళ ఇలా మాట్లాడడానికి రీజన్ ఆయనే నేర్పిండ్రు. రేవంత్ రెడ్డి కూడా నేను ఒక మాట చెప్తా. కిషన్ రెడ్డి గారి గురించి వినండి ఒక మాట వినండి. వెంకటరెడ్డి గారు మీరు బండి సంజయ్ గురించి కూడా చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి కూడా చెప్పాలి. బండి సంజయ్ గారు మాట్లాడింది ఆయన రాజకీయంగా మాట్లాడింది అదే కేసీఆర్ కు సమాధానం చెప్పి ఉంటాడు. ఆయన భాషకు ఆయన సమాధానం చెప్పాలి కదా. నేను అంటున్నది ఏంటంటే సౌమ్యుడైన కిషన్ రెడ్డి గారి మీద కామెంట్ చేసినటువంటి దిగజారినటువంటి కేసీఆర్ మాటల గురించి మీరు మాట్లాడి చెప్పాలి. నా ఏం మాట్లాడిండో మీరు ఎట్లా మాట్లాడతలేదండి ఇవాళ? నేను బండి సంజయ్ గారి గురించి మాట్లాడతలేను. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, క్రమశిక్షణ గల వ్యక్తి, విలువలు గల రాజకీయ నాయకుడు. ఆయన మీద వాడిన భాష ఏంది మీరు మాట్లాడుతున్నటువంటిది? ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలే. మళ్ళీ కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు. అది ఆయన గొప్పతనం. ఒక్క నిమిషం మనతో పాటు ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆగాలి. వెంకటరెడ్డి గారు కీర్తిలత గారు ఒక్క నిమిషం ఆగాలి. ఇండస్ట్రీ వెర్షన్ కూడా మనం విందాం. కీర్తిలత గారు ఒక్క నిమిషం ఆగాలి. రాజకీయ ఆరోపణలు అయిపోయినాయి. కీర్తిలత గారు ప్లీజ్ మనం ఇండస్ట్రీ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నట్టి కుమార్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ నిర్మాత. ఆయన ఏమంటారో విందాం. నట్టి కుమార్ గారు ఇప్పుడు దాకా కూడా మన ప్యానలిస్ట్ అంతా కూడా ఈ రోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. దాదాపు అన్ని పార్టీలకు చెందిన నాయకులంతా కూడా ఇది కరెక్ట్ కాదు అంటూనే మాట్లాడారు. ఇక పిఓడబ్ల్యూ సంజయ్ గారు కూడా ఆమె మాటలు ఖండించినటువంటి పరిస్థితి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పుడు ఇండస్ట్రీలోని ఎవరు కూడా ఖండించడానికి అంత ధైర్యం లేదండి వాళ్ళకి. ఇండస్ట్రీలో ఏంటంటే ఏమైనా ఉంటే తప్పు దగ్గరుండి ఇమీడియట్లీ తప్పు అని ఖండించాలి. ఆ ఖండించే ధైర్యం మా ఇండస్ట్రీలో లేదు. రెండోది
ఇప్పుడు ఆమె ఒక మినిస్టర్ 2 సార్లు మినిస్టర్ చేశారు, 5 సార్లు ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఆమె దాంట్లో ఆధారాలు లేకుండా మాట్లాడారా లేకపోతే ఏంటనేది దాంట్లో నాకు పక్కన పెడితే, ఇప్పుడు ఆమె మాట్లాడే విక్టిమ్స్ విషయంలోని నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. కానీ ఆమె మాట్లాడే కొన్ని విషయాల్లో మాత్రం ఆ మాటలు నేను ఏకీపిస్తాను. కొన్ని విషయాల్లో అంటే ఎందుకు నేను అంటున్నానంటే దానికి ఆన్సర్ కూడా చెప్తాను. ఇప్పుడు డ్రగ్స్